अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। మనము అష్టాధ్యాయ పాఠంలో 5వ అధ్యాయంలో 3వ పాదం చేస్తున్నాము. నిన్న 52వ సూత్రం వరకు మనం చేశాము. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా అస్తు చూడండి, సూత్రం వచ్చేసి 53వ సూత్రము. భూతపూర్వే చరట్. భూతపూర్వే సప్తమి విభక్తి ఏకవచనం, చరట్ ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వచ్చాయి. సమాసం వచ్చేసి పూర్వం భూతః భూతపూర్వః, పూర్వం భూతః భూతపూర్వః, పూర్వం భూతః భూతపూర్వః. సుప్ సుపా సమాసః. సుప్ అనేది సుప్పులతోటి సమాసం, అంటే ఒక సుబంతం ఇంకో సుబంతంతో సమాసం అవుతుంది. సుప్పు సుపాసః సమాసం అంటే ఒక సుప్పు వేరే సుబంతంతో, ఒక సుబంతం ఇంకో సుబంతంతో సమాసం అవుతుంది. పూర్వం భూతః భూతపూర్వః. పూర్వం ఒక సుబంతం, భూత ఒక సుబంతం, అంటే ఇక్కడ రెండు కలిసి పూర్వం అనే సుబంతం భూత అనే సుబంతంతో కలిసి సమాసం అయిపోయింది. ఏమైందంటే భూతపూర్వః. పూర్వ శబ్దం ముందుకు వచ్చిందన్నమాట, భూత శబ్దం ముందుకు వచ్చేసింది అన్నమాట. అందుకే భూతపూర్వః. సూత్రంలో ఉండే పదాన్ని మనం ఆ రకంగా విడదీసి చూశాము. ఇక్కడ అర్థం గమనించినట్లయితే భూత పూర్వత్వే అర్థే, భూత పూర్వత్వే అర్థే వర్తమానాత్ ప్రాతిపదికాత్, భూత పూర్వత్వే అర్థే భూత పూర్వత్వే అర్థే వర్తమానాత్ ప్రాతిపదికాత్ స్వార్థే చరట్ ప్రత్యయో భవతి. స్వార్థే చరట్ ప్రత్యయో భవతి అంటే భూత పూర్వార్థంలో, అంటే భూత పూర్వం అంటే ఏంటి? ఏం జరిగిపోయిందో భూతపూర్వం అంటే పూర్వం భూత అంటే పూర్వం జరిగిపోయింది, దాన్ని భూతపూర్వం అంటాం. పూర్వంలో జరిగిపోయిన దాంట్లో అని చెప్పేదాన్ని భూతపూర్వ అంటాం. అంటే దేనికి సమయం గడిచిపోయిందో, అతీతం అయిపోయింది, దాన్ని భూతపూర్వం అంటాం. అంటే భూతపూర్వ అర్థంలో వర్తమానంగా ఉన్నటువంటి ప్రాతిపదికం చేత స్వార్థంలో, అంటే ప్రాతిపదికం యొక్క అర్థాన్ని చెప్పడం కొరికే చరట్ ప్రత్యయో భవతి. అందుకే భూత పూర్వత్వే అర్థే వర్తమానాత్ ప్రాతిపదికాత్, వర్తమానంలో ఉన్న ప్రాతిపదికం చేత స్వార్థంలో చరట్ ప్రత్యయో భవతి, చరట్ ప్రత్యయం వస్తుంది. చరట్ ప్రత్యయో భవతి అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం ప్రస్తావించబడింది. చరట్ ప్రత్యయో భవతి. ఉదాహరణకు అదేవిధంగా ఇచ్చారు. ఆఢ్యో భూతపూర్వః, ఆఢ్యో భూతపూర్వః ఆఢ్యచరః సుకుమారచరః. ఆఢ్యో భూతపూర్వః ఆఢ్యచరః సుకుమారచరః అని ఈ రకంగా 2 రకాల శబ్దాలు ఇక్కడ మనకు 2 ఉదాహరణలు ఇక్కడ కనిపిస్తున్నాయి.
చూడండి, ఇప్పుడు ఆడ్య చరహ సుకుమార చరహ రెండు ఉదాహరణలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు ఎవరైతే పూర్వంలో ఆడ్యం అంటే ధనవంతుడు కాడో ఆడ్య చరహ అని చెప్పాం. ఆడ్య చర అంటే ఆడ్యం ధనవంతుడు అంటే ధనం కలిగిన వాడు. ఆడ్య చరహ అంటే చిరటి ప్రత్యయం ప్రకృతి యొక్క అర్థాన్ని చెప్తుంది. స్వార్థులు వచ్చింది కదా, భూత పూర్వార్థులు అంటే ఆ పూర్వంలో ఆయన ధనాఢ్యుడు అంటే ధనవంతుడిగా ఉండేవాడు. సుకుమార చరహ పూర్వంలో సుకుమారంగా ఉండేవాడు. ఇప్పుడు కాదు, పూర్వంలో ఉండేవాడు. భూత పూర్వ అర్థాన్ని చెప్పడంలో ఇక్కడ చిరటి ప్రత్యయం వచ్చింది. అక్కడ వర్తమానమైనలో ఉన్నట్టు ప్రాతిపదికం యొక్క అర్థాన్ని చెప్పడం కొరికే చిరటి ప్రత్యయం కూడా మనం తీసుకున్నాం అనమాట. అందుకే ఆడ్య భూత పూర్వ ఆడ్య చరహ సుకుమార చరహ. ఆడ్య శబ్దం చేత చరటి ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు చరటి ప్రత్యయం వస్తుంది. చరటి ప్రత్యయానికి అనుమతి లోపం చేస్తే చర మిగులుతుంది. కాబట్టి ఆడ్య ప్లస్ చర ఆడ్య చర అలా వస్తుంది అన్నమాట. అలాగే సుకుమార ప్రాతిపదికం చేత చరటి ప్రత్యయము అనుబంధం లోపం చేస్తే సుకుమార చర కలిపితే సుకుమార చర, తర్వాత తదితాంతం కాబట్టి సు తెచ్చుకుని ఋత్వ విసర్గం చేసుకున్నట్లయితే సుకుమార చర ఆడ్య చర అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. అస్తు, రూపం సామాన్యంగానే ఉంది. నెక్స్ట్ చూడండి, భూత పూర్వే చరతికి అనువృత్తి ఈ 54వ సూత్రం కింది వరకు వస్తుంది. చూడండి, షష్ఠ్యా రూప్యచ షష్ఠ్యా రూప్యచ షష్ఠ్యా పంచమీ విభక్తి ఏకవచనం రూప్య లుప్త ప్రథమాంత నిర్దేశ చ అవ్యయపదం. అనువృత్తి వచ్చేసి భూతపూర్వే చరట్ భూతపూర్వే చరట్ తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః షష్ఠ్యంతాత్ ప్రాతిపదికాత్ రూప్యః ప్రత్యయో భవతి చరట్ చ భూతపూర్వే అర్థే. ఇక్కడ సూత్రంలో ఇచ్చిన ప్రకారంగా షష్ఠ్య రూప్య చ అంటే షష్ఠ్యంతమైన ప్రాతిపదికం చేత రూప్య ప్రత్యయం వస్తుంది. అలాగే చరట్ చ పైన చెప్పి భూతపూర్వ అర్థంలో చరట్ ప్రత్యయం కూడా వస్తుంది. అంటే షష్ఠ్యంతమైన ప్రాతిపదిక అక్కడ ఏ ప్రాతిపదిక తీసుకోవచ్చు, కానీ షష్ఠ్యంత ప్రాతిపదికం చేత మాత్రము రూప్య అనే ప్రత్యయం వస్తుంది. అలాగే చరట్ ప్రత్యయం కూడా సామాన్యంగా వస్తుంది, పై సూత్రం ప్రకారం వస్తుంది. కానీ ఇక్కడ చరట్ ప్రత్యయం కూడా వస్తుంది చెప్పి అందుకే కింద కూడా ఇచ్చామన్నమాట. షష్ఠ్యంత బట్టి విశేషంగా రూప్య విశేషంగా చెప్పుకున్నాము. సామాన్యంగా పై సూత్రం ప్రకారంగా భూతపూర్వార్థంలో చరట్ ప్రత్యయం కూడా వస్తుంది అనేది ఇక్కడ విశేషంగా చెప్పబడింది. అందుకే షష్ఠ్యంతాత్ ప్రాతిపదిక రూప్య ప్రత్యయో భవతి చరట్ చ భూతపూర్వే అర్థే. భూతపూర్వార్థం చరట్ ప్రత్యయం కూడా వస్తుంది. ఉదాహరణ అదే విధంగా చూపించబడ్డాయి ఇక్కడ. దేవదత్తస్య భూతపూర్వో గౌః దేవదత్త రూప్యః దేవదత్త చరః. దేవదత్తస్య భూతపూర్వో గౌః దేవదత్త రూప్యః దేవదత్త చరః. దేవదత్తస్య భూతపూర్వ గౌ భూతపూర్వంలో ఉన్నట్టు గౌ కానీ దేవదత్త రూప్య దేవదత్త అనే ప్రాతిపదికం చేత దేవదత్తస్య షష్ఠ్యంత ప్రాతిపదికం చేత దేవదత్తస్య భూతపూర్వం అని చెప్పిన కదా. కాబట్టి దేవదత్త అనే ప్రాతిపదికం చేత రూప్య ప్రత్యయం వస్తుంది. మన ప్రకృతి సూత్రం ప్రకారంగా షష్ఠ్యంతం వస్తుంది. ఆ షష్ఠ్యంతానికి సుపోధాతు ప్రాతిపదిక యోగ ప్రకారంగా సుప్లుకు చేస్తాం అనమాట. అందుకే ఇక్కడ దేవదత్త మిగిలింది అనమాట. ఆ దేవదత్త అనే ప్రాతిపదికం చేత రూప్య ప్రత్యయం వచ్చింది. రూప్య ప్రత్యయానికి అనుబంధం లోపం అంటే ఏం లేదు, కాబట్టి రూప్యని అలాగే ఉంటుంది. దేవదత్త రూప్య తర్వాత తదితాంతం కాబట్టి రూప్య అనేది ప్రాతిపదిక సంజ్ఞ ఉంది. ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి సు తెచ్చుకొని సుకి ఋత్వ విసర్గం చేసుకున్నట్లయితే దేవదత్త రూప్య అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే దేవదత్త చరః దేవదత్త అనే ప్రాతిపదికం చేత ఒకసారి మనకు చరటి ప్రత్యయం కూడా వస్తుంది కాబట్టి ఆ చరటి ప్రత్యయం తెచ్చుకుంటే దేవదత్త చరః అనే అర్థం సిద్ధిస్తుంది. సో రెండు మొత్తానికి భూతపూర్వ అర్థంలోనే మనకు రూప్య ప్రత్యయం వస్తుంది, చరటిత్య ప్రత్యయం కూడా వస్తుంది భూతపూర్వ అర్థం. అందుకే రెండింటికి అర్థం ఒకే విధంగా ఉంటుంది. దేవదత్త రూప్యహాన్య దేవదత్త చరహాన్య దాదాపుగా శబ్దభేదం అర్థం దాదాపుగా సమానంగా ఉంటుంది. దేవదత్త భూతపూర్వ గౌ అని చెప్పుకునేవాడు. ఈ రకంగా మనకు ఈ ఒక ప్రకరణ విభక్తికి సంబంధించిన ప్రకరణలో ఈ రకంగా ఒక ప్రకరణగా సమాప్తం అయిపోయింది అనమాట. అస్తు, ఇక్కడ నుంచి భిన్న ప్రకరణం ప్రారంభమవుతుంది. ఆతిశాయికాః ప్రత్యయాః. ఆతిశాయిక ప్రత్యయాలు అంట. ఇక్కడి నుంచి ఆతిశాయిక ప్రత్యయాలు ఏంటివి,
ఏ అర్థంలో వస్తాయి, ఏ విధంగా ఉంటాయి, అతిశయం అంటే ఏమిటి, అదేంటో మనం కింద ప్రకరణం చూద్దాం. అస్తు, ఇంతవరకు ఈ ప్రకరణం మనం చూసాం. పై ప్రకరణం ఎదుర్కోవడం ఇంకా సందేహాలు ఉన్నాయా? అస్తు, చూడండి. ఆతిశాయికా ప్రత్యయ ప్రకరణం ప్రారంభించుకున్నట్లయితే మొట్టమొదటి సూత్రం వచ్చేసి అంటే అతిశాయనే తమభిష్టనౌ, అతిశాయనే తమభిష్టనౌ, ఇది సూత్రం. పదవి భాగం వచ్చేసి అతిశాయనే సప్తమి విభక్తి ఏకవచనం, తమ ఇష్టనౌ ప్రథమ విభక్తి ద్వివచనం. అతిశాయనే సప్తమి విభక్తి ఏకవచనం, తమభిష్టనౌ ప్రథమ విభక్తి ద్వివచనం. సమాసం వచ్చేసి తమప్చ ఇష్టంచ తమపిష్టనౌ ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అస్తు, అతిశాయనే అంటే ఏమిటి, దాన్ని ఎలా తయారైందంటే దానికి కొంచెం వ్యుత్పత్తి చూపించబడింది. ఇక్కడ వ్యుత్పత్తి ఏం చూపించబడింది, అతిశాయన శబ్దం ఎలా తయారైందని దానికి ఒక వ్యుత్పత్తి చెప్పబడుతుంది. అతి పూర్వాత్ షింగ్ ధాతు, అతి పూర్వంలో ఉన్నట్టు షింగ్ ధాతు, అతి పూర్వాత్ షింగ్ ధాతో యుట్టు ప్రత్యయ. అతి పూర్వం అంటే అతి ఉపసర్గం పూర్వంలో ఉన్నటువంటి షింగ్ ధాతు చేత లిట్ ప్రత్యయం వస్తుంది. అతి పూర్వంలో ఉన్నటువంటి షింగ్ ధాతు చేత లిట్ ప్రత్యయం వస్తుంది. అప్పుడు లిట్ ప్రత్యయం అనుమతి లోపం చేసుకుంటాం, యు మిగులుతుంది, యు స్థాన అన ఆదేశం వస్తుంది. అప్పుడు అతి సి అన అయాదేశం చేసుకుని అతిశయన అలా వస్తుంది. తర్వాత సుస్థాన అమ్ము అమి పొదువా చేసుకుంటే అతిశయనం అనే రూపం సిద్ధిస్తుంది. దానికి ఉత్పత్తి సంకేతంగా చెప్పబడింది. అతి పూర్వాత్ షింగ్ ధాతో లిట్ ప్రత్యయ చేస్తే అతిశయనం అనే రూపం సిద్ధిస్తుంది. అస్తు, ఇక్కడ అతిశయనం అంటే ఏమిటి దాన్ని కొంచెం చెప్తున్నాం అలా. అతిశయనమేవ ఆతిశయనం, అతిశయనం ఏవ ఆతిశయనం అయిపోయింది అన్నమాట. అదే వృద్ధి చేసుకుంటే అతిశయనం ఏవ ఆతిశయనం, నిపాతన దీర్ఘ. ఇక్కడ నిపాతన దీర్ఘం చేసుకున్నామంట. అతిశయనమేవ ఆతిశయనం అంటున్నాం కదా, అతిశయనం ఏవ ఆతిశాయనం, క్షమత ఆతిశాయనం ఒక దీర్ఘం వచ్చింది, వీటిలో వచ్చిందన్నమాట. అతిశయనం ఏవ ఆతిశాయనం, ఆతిలో ఆల దీర్ఘం వచ్చింది, షాలో దీర్ఘం వచ్చింది. ఇక్కడ నిపాత్న దీర్ఘ అని చెప్పున్నాం. యద్వా స్వార్థ నిజంతాత్ షింగ్ ధాతు లిటి రూపం, లేదంటే స్వార్థ నిజంత, స్వార్థలో నిజంత ప్రత్యయం చేత షింగ్ ధాతో లిట్టు పక్కన ఉంటే ఉండేటువంటి రూపం ఇక్కడ ఇవ్వబడిందని చెప్పి సంకేతంగా చెప్పబడింది. అస్తు, సో దాన్ని అతిశయనం ఏవ ఆతిశాయనం అని చెప్పుకున్నాము. దీని యొక్క తాత్పర్యం అర్థాన్ని గమనించినట్లయితే చూడండి. ముందుగా అత్యంత ప్రకర్ష అర్థంలో ఏంటి, అత్యంతమైన ప్రకర్ష అంటే అత్యంత ఉత్కృష్టమైన అర్థంలో, అత్యంత ప్రకర్షార్థంలో వర్తమాన ప్రాతిపదికం చేత, అత్యంత ప్రకర్షార్థంలో ఉన్నటువంటి వర్తమాన ప్రాతిపదికం చేత స్వార్థంలో తమపు ఇష్ట ప్రత్యయాలు వస్తాయి. ఏమొస్తాయి, తమ ప్రత్యయం వస్తుంది, ఇష్ట ప్రత్యయం. అంటే అత్యంత ప్రకర్షం, దానికంటే ప్రకర్షమైందంటూ ఏది లేదు, దానికంటే ఉత్కృష్టమైనదంటూ ఏది ఉండదు. అలాంటి అర్థాన్ని చెప్పడంలో అత్యంతమైన అర్థాన్ని అంటే దానికి అదే శ్రేష్టమైన, దానికంటే శ్రేష్టమైనదంటూ ఏది ఉండదు. అలాంటి అర్థాన్ని చెప్పడంలో స్వార్థంలో తమ ప్రత్యయం వస్తుంది, ఇష్టం ప్రత్యయం. అంటే ప్రాతిపదికం యొక్క అర్థాన్ని అత్యంత ఉత్కృష్టమైనది అని చెప్పడంలో, అలాగే బలపూర్వకంగా చెప్పడంలో ఈ తమ ప్రత్యయం తెచ్చుకుంటాం, ఇష్టం ప్రత్యయాలు తెచ్చుకుంటాం అంట. ఇప్పుడు అందరూ ధనవంతులు అని చెప్పాం, అందులో ఇతను అధిక ధనవంతుడు, అందరూ ధనవంతులే, కానీ ఈ అందరిలో కూడా ఇతను చాలా ఎక్కువ ధనవంతుడు. ఇంకా ఎక్కువ అని చెప్పామనుకోండి, దాన్ని ఇతని కంటే ఎక్కువ అని చెప్పడం లేదు, అందరు ధనవంతులే, ఇతను ఎక్కువ ధనవంతుడు అంటే ఇంకా ఎక్కువ చెప్పేశాం, ఇతని కంటే ఇంకా ఎక్కువ అని చెప్పి చెప్పడం అనమాట. అంటే ఎవరైతే అంతిమంలో ధనవంతుల్లో కూడా అత్యంతికంగా ఉన్నతమైన ఉత్కృష్టమైన ధనవంతుడు అతడు, అలాంటి అర్థాన్ని చెప్పడంలో తమ ప్రత్యయాన్ని ఇష్టం ప్రత్యయం తెచ్చుకుంటాము. ఓకేనా, అందరు ధనవంతులు, కానీ అందరు ధనవంతుల్లో కూడా ఇతను అత్యంత ఉత్కృష్టమైన ధనవంతుడు, దీనికంటే ఇంకా ఎక్కువ ధనవంతుడు అంటే ఇవ్వలేదు. అలాంటి అర్థాన్ని చెప్పడంలో తమ ప్రత్యయం వస్తుంది, అలాంటి అర్థాన్ని చెప్పడంలో ఇష్ట ప్రత్యయం వస్తుంది. ఇలాంటి రెండు ప్రత్యయాలతో యుక్తమైన శబ్దం అయితే ఉందో అది అత్యంత ప్రకర్ష అర్థాన్ని ఇస్తుంది, దానికంటే ప్రకర్షమైన అర్థం అంటూ ఏదో ఉండదు. అలాంటి సందర్భంలో ఇక్కడ అతిశాయనం తీసుకోవాలి. ఓకే, సో అదే విధంగా ఇక్కడ అర్థం ఇవ్వబడింది, అదంటే చూడండి.
ఇక్కడ మన అనువృత్తి చూసిన తదితాహ జ్ఞా ప్రాతిపదిక ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థాన్ని గమనించండి. అతిశాయనే అర్థే చెప్పిన అత్యంత ఉత్కృష్ట అర్థంలో అతిశాయనే అర్థే వర్తమానాత్ ప్రాతిపదికాత్ స్వార్థే వర్తమానంలో ఉన్న ప్రాతిపదికం చేత స్వార్థే స్వార్థంలో తమప్పు ఇష్టం ఇత్యేతౌ ప్రత్యయో భవతః తమ ప్రత్యయం వస్తుంది, ఇష్టం ప్రత్యయం వస్తాయి. తమప్పు ఇష్టం ఇత్యేతౌ ప్రత్యయో భవతి రెండు ప్రత్యయాలు వస్తాయి. అతిశాయన అర్థంలో వర్తమానం ఏదైనా ప్రాతిపదికం కావచ్చు, వర్తమానాత్ ప్రాతిపదిక వర్తమానంలో ఉండే ప్రాతిపదికం చేత స్వార్థంలో తమప్పు మరియు ఇష్టం ఈ రెండు ప్రత్యయాలు వస్తాయని చెప్పుకుంది. ఉదాహరణకి సర్వం ఇమే ఆడ్యాః అయం ఏషాం అతిశయేన ఆడ్యః సర్వ ఇమే ఆడ్యః అందరూ ఆడ్యలు అంటే ధనవంతులే, కానీ అయం ఏషాం అయం ఇతను మాత్రం ఇందులో వీళ్ళల్లో అతిశయైన ఆడ్యతమః వీళ్ళు అత్యంత ధనవంతుడు. అత్యంత ధనవంతుడు ఎలా తెలుస్తుంది? ఈ తమ ప్రత్యయాన్ని బట్టి. తమ ప్రత్యయం శబ్దం కనిపించిందంటే ఇతనే ధనవంతుడు, ఎందుకంటే ధనవంతుడు ఎవరు లేదు అలాంటి అర్థం బోధిస్తుంది. అందుకే అయం విగ్రహవాక్యంలో సర్వ ఇమే అందరూ కూడా ఆడ్యులే, సర్వ ఇమే ఆడ్యాః కానీ అయం ఏషాం వీళ్ళ కంటే కూడా అతిశయేన అత్యంతమైనటువంటి ఆడ్యః. ఆడ్య అంటే ఆడ్యతమః అని అర్థం. ఆడ్య అనే ప్రాతిపదికం చేత తమ ప్రత్యయం తెచ్చుకుంటే తమ మిగులుతుంది కాబట్టి ఆడ్యతమ వచ్చిందన్నమాట. ఆడ్యతమ దానికి కృదంతం కాబట్టి సుదెచ్చుకుని ఋత్వ విశేషకం చేసుకుంటేనే ఆడ్యతమః. అలాగే దర్శనీయతమః, సుకుమారతమః ఇలా ఎక్కడైతే శబ్దానికి అంతిమ తమ ప్రత్యయం వచ్చిందంటే దానికంటే దర్శనీయమైనటువంటి దానికంటే సుకుమారమైనటువంటిది ఇంకేది ఉండదు. అదే అత్యంత దర్శనీయమైనటువంటి వస్తువు పదార్థం వ్యక్తి లేదంటే అత్యంత సుకుమారమైనటువంటి వాడు ఇంకా వాళ్ళే, దానికంటే సుకుమారంగా అంటూ ఏది ఉండదు అనమాట. అలాంటి అర్థాన్ని చెప్పడంలో తమ ప్రత్యయం కనిపిస్తున్నాడు. ఆడ్యతమః, దర్శనీయతమః, సుకుమారతమః. తమ కనిపించిందంటే అది ఉత్కృష్టార్థంలో అతిశయన అర్థంలో ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇది తమ ప్రత్యయానికి ఉదాహరణ చేశాం. ఇప్పుడు ఇష్టని ప్రత్యయానికి ఉదాహరణ చూపిస్తున్నారు. సర్వ ఇమే పటవః అందరూ అందరూ పటుత్వం కలిగిన వాళ్ళు, అందరూ నైపుణ్యం కలిగిన వాళ్ళు, అందరూ దక్షత కలిగిన వాళ్ళే, అందరూ యోగ్యత కలిగిన వాళ్ళే, కానీ అయం ఏషాం అతిశయేన పటు కానీ వీళ్ళందరూ యోగ్యులే, వీళ్ళందరూ ధనవంతులే, వీళ్ళందరూ బాగా బుద్ధిమంతులు, వీళ్ళందరూ బాగా పటుత్వం కలిగిన వాళ్ళే, కానీ వీళ్ళల్లో కూడా వీళ్ళందరికంటే కూడా ఇతను ఎక్కువ పటుత్వం కలిగిన వాడు, ఎక్కువ కుశలత కలిగిన వాడు, ఎక్కువ నైపుణ్యం కలిగిన వాడు, ఎక్కువ దక్షత కలిగిన వాడు. అయం అతిశయన పటుహు, అతిశయన పటుహు అతను ఏమంటాం పటిష్ఠ. ఎక్కువ పటిష్ట కలిగిన వాడు అంటే ఎక్కువ పటుత్వం కలిగిన వాడు అంటే కుశలత కలిగిన వాడు అర్థం. పటిష్ట ఇది పట ప్రాతిపదికం చేత ఇష్టని ప్రత్యయం వచ్చినప్పుడు పటు ప్రాతిపదికము ఇష్టని ప్రత్యయం వచ్చిన పటిష్ఠ తయారైనమాట. ఇక్కడ ప్రత్యయాన్ని బట్టి ఇది అతిశయన అర్థంలో కనిపిస్తుంది అని చెప్పి అర్థం చేసుకోవాలి. లగిష్ట అత్యంత సూక్ష్మమైనది, దీనికంటే సూక్ష్మమైనట్టు ఇంక సూక్ష్మమైనదంటూ ఏది ఉండదు అనమాట, దాన్ని లగిష్ట అంటామంట. అలాగే గరిష్ట దీనికంటే గురుత్వంతో దీనికంటే బరువైంది, దీనికంటే శ్రేష్టమైనది, బరువైన తీసుకోవాల్సిన శ్రేష్టమైనది, దీనికంటే శ్రేష్టమైనట్టు ఏది లేదు. గరిష్టమైనది దీనికంటే శ్రేష్టమైనది అంటూ ఏది లేదు. ఇదే గరిష్టమైనది, ఇదే ఉత్కృష్టమైనది, ఇదే శ్రేష్టమైనది. అలాంటి అర్థంలో ఈ లగిష్ట, గరిష్ట, పటిష్ట ఇక్కడ ఇష్ట అంతిమ ఇష్ట కనిపిస్తుంది. ఇష్టని ప్రత్యయానికి అనుబంధం లోపం చేసి ఇష్టం మిగులుతున్నమాట. ఓకేనా? తో గర ఇష్ట గరిష్ట అయిపోతున్నమాట. లఘు ఇష్ట లగిష్ట, పటు ఇష్ట పటిష్ట ఇలాగ రూపాలు మనకు సిద్ధిస్తాయి. ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ అదే విధంగా ఉదాహరణ కూడా ఇచ్చారు. రూపసిద్ధుడు అక్కడ భాష్యంలో ఇచ్చారు చూడండి. ఆడ్యతమ అని సబ్సే ఎక్కువ ధనవంతుడు, అందరికంటే ఎక్కువ ధనవంతుడు, సబ్సే ఎక్కువ చాతుర్యం కలిగిన వాడు, చతురత కలిగిన వాడు. ఇది రెండు ఉదాహరణ చెప్పు. ఆడ్యతమ పటిష్ట అని చెప్పి. ఇప్పుడు పటిష్ట ఇలా శబ్దం తయారైందంటే చెప్తున్నామట. ఆడ్యతమ డైరెక్ట్ గా తమపు ఆడ్యతమ కనుమందు లోపలి తమ కలిపితే ఆడ్యతమ, తర్వాత సూదించుకొని ఋత్వ విశేషకం చేసుకుంటాం. అది పటిష్ట ఎలా తయారైందంటే ఇంకో రూపసిద్ధి చూపించారు చూడండి. పటు అనే ప్రాతిపదికం సూదించుకుంటాం, సుబంధం తెచ్చుకుంటాము. ప్రథమ సుబంధం చేత పటు అనే ప్రాతిపదికం చేత ఇష్టని ప్రత్యయం వస్తుందన్నమాట. ఇష్టని ప్రత్యయం రాగానే అనుబంధం లోపం చేస్తే ఇష్ట మిగులుతుందన్నమాట. తర్వాత టేహి అనే సూత్రం చేత పట్టులో ఉండే టీబాని లోపం చేస్తాం. ఇష్టని ప్రత్యయం పక్కన ఉంటేనా టేహి అనే సూత్రం చేత
పటులో టీ భాగం లోపం అవుతుంది. టీ అంటే ఏమిటి? అచోంత్యాది టీ. అచ్చులలో అంతిమ అచ్చుకి టీ అని పేరు. కానీ పటులో అంతిమ అచ్చు ఏంటి? ఊ. ఆ ఊ అని టీ భాగం అవుతుంది. ఆ టీ భాగం ఊ కాబట్టి ఆ ఊ తీసేస్తాం. ఊ తీసేస్తే ఏమవుతుంది? పట్ హలంత మిగులుతుంది. ఆ హలంతానికి ఇష్ట కలుపుతాం. ఇష్ట కలిపితే పటిష్ట అయిపోయింది అన్నమాట. పటిష్ట. పట్ ఇష్ట పటిష్ట. పక్కన సు ఉంది కదా, పక్కన సు తెచ్చుకుంటాము. పటిష్ట అయిపోయింది. పక్కన సు తెచ్చుకుంటాము. మధ్యలో ఉన్న సుకు మనం ఇష్టపతి లాగా దీనికి తది సంధ్య ఉంటుంది. తది సంధ్య ఉంది కాబట్టి తదిత సమాసాష్టపదక ప్రాతిపదిక సంధ్య వస్తుంది. ప్రాతిపదిక సంధ్య ఉంది కాబట్టి సుపోధాతు ప్రాతిపదిక యోగ ప్రకారం ఇక్కడ సులోపం అవుతుంది మధ్యలో సు. తర్వాత అప్పుడు టేహే ప్రకారం టీ భాగం లోపం చేసుకుంటాం. అప్పుడు పట్ ఇష్ట కలిపితే పటిష్ట. తర్వాత ఈ సమస్త పదం చేత సు తెచ్చుకుంటాము. సు తెచ్చుకున్న తర్వాత సుకి రుక్తో విసర్గం చేసుకున్నట్లయితే పటిష్ట అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే లఘు శబ్దం చేత లఘిష్ట కూడా అర్థం చేసుకోవాలి. గురువు శబ్దం చేత గరిష్ట. ఏంటి? గురువు శబ్దం గద ఆదేశం వస్తున్నాడు. గద నేను గద అని చెప్పాను, గద కాదు, గురువు శబ్దం. గురువు శబ్దం చేత గరిష్ట శబ్దం తయారవుతుంది. గురువు అంటే ఇక్కడ బరువైంది, శ్రేష్టమైంది అలాంటి అర్థంలో తీసుకుంటాం. ఈ గురువు అనే శబ్దానికే ప్రియ, స్థిర, స్పిరోరు అనే సూత్రం ప్రకారం గద ఆదేశం వస్తున్నాడు. గురువు స్థానంలో గద ఆదేశం వస్తుంది. పక్కన ఇష్ట ఉంది కదా, గద ప్లస్ ఇష్ట గరిష్ట కలిపితేనా తర్వాత సు తెచ్చుకొని రుత్తో విసర్గం చేసుకున్నట్లయితే గరిష్ట అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు. యహా సే అతిశాయనేకి అభివృద్ధి 57వ సూత్రం అంటే కింది వరకు వస్తుందన్నమాట. అదంటే చూడండి. అలాగే అభివృద్ధి ఇది 56వ సూత్రం వరకు వస్తుంది, కింది సూత్రం వరకు వస్తుంది. అది కూడా మనం గమనించండి. అస్తు. జీ చెప్పండి సోమనాథ్ గారు. ఇక్కడ మనకి అక్షయార్థంలో ఒకే ప్రాతిపదికకి 2 ప్రత్యయాలు రావా? తమప్పు ఇష్టం అనే 2 వేరు ప్రాతిపదికలకు వస్తున్నాయి విడివిడిగా. ఒకటే దానికి అక్షయార్థంలో ఒకే ప్రాతిపదికకి 2 ప్రత్యయాలు వస్తాయా రావా? అంటే ప్రయోగాన్ని బట్టి ప్రయోగం ఉండాలన్నమాట. మనకు ఆ ప్రయోగం ఉంటే సాహిత్య సూత్రార్థంలో ఎక్కడ ఇది ఒకటే వస్తుందని రాయలేదు కదండి. సూత్రార్థంలో అది ఇది 2 వస్తాయి. ద్వివచనంలోనే పెట్టారు, ఇత్యేతో అని అన్నారు. అదే ఇప్పుడు ఆజ్ఞాన ప్రాథమిక తమపు తెచ్చుకున్నాము. దానికి ఏతో అంటే 2 వస్తాయి, 2 ప్రత్యయాలు వస్తాయని కదా అర్థం. అవును, 2 వచ్చాయి కదా, అందుకే అంటే భిన్నం ఒకే ప్రాతిపదిక 2 వస్తాయి. ఒకే ప్రాతిపదికకి 2 వస్తాయి అన్నట్టుగా అర్థంలో తెచ్చుకోవచ్చు. కాదు ఆ శబ్దం యొక్క ప్రయోగం ఉండాలి. శబ్దం యొక్క ప్రయోగం లౌకికంగా ఉందా, శాస్త్రీయంగా ఉందా లేదా. ఓకేనా? ఎక్కువగా ఇటువంటి సందర్భాల్లో భిన్నంగానే ఉంటాయండి. ఓకేనా? సమానంగా ఉండే శబ్దం ఉండొచ్చు. ప్రయాసంగా అలాంటి ప్రయోగం ఉంటే అది తెచ్చుకోవద్దు, దానికి ఇబ్బంది లేదు. ఎందుకంటే ప్రాతిపదికం కావాలి. దాంట్లో విశేషమైనటువంటి కండిషన్ పెట్టేది మనకు. కండిషన్ పెట్టేది కేవలం ఆ ప్రకాశాలు వర్తమాన ప్రాతిపదికం. ఆ వర్తమాన ప్రాతిపదికం ఏదో తీసుకోవచ్చు, ఆ ప్రకారం ఇది తీసుకోవచ్చు. కానీ ఆ ప్రయోగానికి అర్థం కూడా ఉండాలి కదా. మనం ఏదో ఆయన ప్రత్యయం ఉంది కదా అని చెప్పి ఏది పడితే శబ్దంతో మనం ప్రత్యయం తెచ్చుకోవడానికి లేదు కదా. దానికి ఒక అర్థం ఉండాలి, ఒక సార్థకత ఉండాలి. ప్రయోగాలు కూడా తెలిసి ఉండాలి. మనం ఇవి చేయాలంటే ప్రయోగం ఉందా లేదా అనేది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అవి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకే, ధన్యవాదాలు. అలా ఇప్పుడు మనకు భౌతిక రూపానికి సమానంగా అనేక రూపాయలు, 100 కోట్ల రూపాయలు మన శబ్దాలు తయారు చేసుకోవచ్చు. నామశబ్దానికి అనేక వేల శబ్దాలు సమాధానం చేసుకోవచ్చు. కానీ ఎన్ని చెప్పుకుంటే పోవచ్చు. కానీ దాని యొక్క ప్రయోగం ఎక్కడ నువ్వు ఏది పడితే చేసుకోవచ్చు. నామశబ్దానికి సమానంగా రూపాయలు నడిపించవచ్చు. కానీ వాటి యొక్క ప్రయోగం ఎక్కడ ఉంది, దాన్ని బట్టి మనం ఆ ప్రయోగం తీసుకోవాలి. అస్తు. నెక్స్ట్ చూడండి. తింగశ్చ. తింగ పంచమీ విభక్తి, ఏకవచనం చ అవ్యయపదం. అనువృత్తి వచ్చేసి అతిశాయనే తమప్పు తద్దితాహ యా ప్రాతిపదిక ప్రత్యయ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ అతిశాయనే ద్యోత్య అంటే అతిశయన అర్థం అంటే ఎక్కువ అనే అర్థం విద్యమానంగా ఉన్నప్పుడు, లక్ష్యంగా ఉన్నప్పుడు. అలాంటి అర్థంలో తింగంతాదపి, తింగంతం చోటు కూడా, తింగంతం అంటే సుబంత తింగంత చెప్తారు కదా, తింగంతాదపి తమ ప్రత్యయో భవతి. తింగశ్చ ఇక చా శబ్దము ఇంకా ఎక్కడ వస్తుంది? మనం అతిశయన అర్థంలో ప్రాతిపదికం చేత ఎక్కువ అత్యంత ఉత్కృష్టమైనది, దీనికంటే ఉత్కృష్టమైన ఏది అలాంటి అర్థంలో చెప్పడం ఏదైనా ప్రాతిపదికం చేత తమప్పు ఇష్టపెత్తలు తెచ్చుకోవచ్చు.
కానీ ఇక్కడ ప్రాతిపదికం చేత అన్నాం కదా, అంటే తింగంతం ఉంది. తింగంతానికి అంటే మనం ప్రతిని తెచ్చుకోవచ్చా? ఆ సందేహ విషయంలో ముందు దానికి స్పష్టం చేయాలి. తింగంత ప్రాతిపదికం తింగంతం చేత కూడా, అంటే క్రియాపదం చేత కూడా మనము అతిశయన అర్థం చెప్పడం కొరకు మనం తమ ప్రతిని తెచ్చుకోవచ్చు. అందుకే ఉదాహరణ అదే విధంగా ఇచ్చారు. సర్వ ఇమే పచంతి, అందరూ వండుతున్నారు, కానీ అయం ఏషాం అతిశయన పచతి, ఇతను అందరూ వండేవాళ్ళే, కానీ ఇతను మాట అందరూ ఇతను బాగా వండేవాడు, బాగా అతి మంచిగా చేసేవాడు, బాగా వండేవాడు, ఎక్కువగా వండేవాడు అలాంటి అర్థంలో. అందుకే సర్వ ఇమే పచంతి అయం ఏషాం అతిశయన పచతి అంటామండి. అంటే పచతి అనే తింగంత ప్రాతిపదికం చేత తమ ప్రత్యయం చేసుకున్నాం. తమ ప్రత్యయం చేస్తే తమని వెళ్తున్నాడు. పచతి తమ, ఆ ద్వివచనంలో పచతి తమాం అయిపోయింది. పచతి తమః, పచతి తమౌ, పచతి తమాహ, పచతి తమాం. అలాగే ద్వివచనంలో పచతి తమాం అయిపోయింది. అలాగే జలపతి తమాం, జలపతి క్రియాపదం చూసినట్లయితే పచతి, జలపతి ఇలాంటివి తింగంత రూపం. ఇది జలపతి కూడా తింగంత రూపం కదా. అయితే తింగంత ప్రాతిపదికం చేతి కూడా ఏమైనా తింగంతం కదా, తెచ్చుకోవచ్చా తెచ్చుకోకూడదా సందేహం ఉండొచ్చు. క్రియంతాలకు ప్రాతిపదిక సందేహం ఉంటుంది, తింగంతాలకు ఉండదు కదా, మరి తెచ్చుకోవచ్చా అంటే తింగంతాల్లో తెచ్చుకోవచ్చు అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది అన్నమాట. అందుకే పచతి తమ, జలపతి తమ, పచతి జలపతి అనే తింగంతాల చేత కూడా తమ ప్రతిని చేసుకున్నాం. తమ కనుమతి లోపల చేసి తమ మిగిలింది. అందుకే పచతి తమ, జలపతి తమ. తర్వాత ద్వివచనంలో అమ్ము తెచ్చుకుంటాం. తర్వాత తమాం, జలపతి తమాం. వీళ్ళు ప్రాతిపదికం చేత ప్రాప్తం అవుతుంటే తింగంతం చేత కూడా జ్ఞా ప్రాతిపదిక అధికారంలో ఉంది కాబట్టి ప్రాతిపదికం చేత మాత్రం ప్రత్యయాలు తెచ్చుకునేవాడిని ఇంతవరకు మనం ప్రకరణంలో. కానీ ఇక తింగంతంతో కూడా ప్రత్యయం తెచ్చుకోవచ్చు అని చెప్పి ఒక విశేషం విధానం చేసుకున్నాం. ఇక్కడ ఇష్టానికి అనువృత్తి ఉపస్య आती हुई भी संबंध नहीं होती, क्योंकि इष्टनि प्रत्यय गुणवचन प्रातिपदिकం से ही हो. అంటే ఇష్టాన్ని ప్రాతిపదికం గుణవాచక శబ్దాలతో మాత్రమే వస్తున్నామాట, నీ చోట రాదు. అది గుణవాచకం. అటువంటి ప్రాతిపదికం ఏ ప్రాతిపదిక గుణాన్ని బోధిస్తుందో, గుణార్థకాన్ని చెప్తుందో అటువంటి అర్థంలో మాత్రమే ఈ ఇష్టాన్ని ప్రత్యయం వస్తుంది. ऐसे नियम आगे किया जाए, అలా నియమం చెప్పుకున్న తర్వాత వస్తుందన్నమాట, ఆ నియమం ప్రస్తావించబడుతుంది. అయితే తింగంత క్రియావాచక హై, గుణవాచక నహి. తింగంత క్రియావాచక, క్రియా శబ్దం కాబట్టి అంటే దీంట్లో రాకూడదు మామూలుగా, కానీ తింగంతాలతో కూడా వస్తుంది అని చెప్పడం కొరకు విశేషంగా చెప్పండి. ఎందుకంటే ఇష్టని ప్రత్యయము తింగంత క్రియావాచక, గుణవాచన నహి. అందుకే మన తర్వాత నేను చెప్పుకుంటాం కాబట్టి ఇక్కడ మనకు ఇష్టని ప్రత్యయం రాలేదు. ఎవరైనా అడిగితే ఇప్పుడు మీరు అడిగేది కదా, కొన్ని ఇష్టని ప్రత్యయం మీరు ఇప్పుడు సోమనాథ్ అడిగేది కదా, రెండు ప్రత్యయాలు తెచ్చుకోవచ్చా, ఇష్టని ప్రత్యయం కూడా ఒకే ప్రాతిపదిక తమప్పు ఇష్టని ప్రత్యయాలు తెచ్చుకోవచ్చా అంటే తెచ్చుకోవచ్చు సామాన్యంగా. కానీ ఇష్టని ప్రత్యయం తర్వాత నియమం చెప్పుకుంటామట. అది ఎక్కడొస్తుందంటే గుణవాచక అంటే అటువంటి ఏదైతే గుణాన్ని బోధిస్తుందో అటువంటి గుణాన్ని చెప్పేటువంటి ప్రాతిపదికం చేత మాత్రమే ఇష్టని ప్రత్యయం వస్తుంది, అన్ని చోట రాదు. సామాన్య ప్రాతిపదికం చేత రాదు. సామాన్య ప్రాతిపదికం చేత తమ ప్రత్యయం వస్తుంది. అందుకే మనకు పటిష్ట, లగిష్ట, గరిష్ట ఇవన్నీ ఏంటివి గుణవాచక శబ్దాలు అన్నమాట. గురువు శ్రేష్టమైనటువంటి వాడు, అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఒక గుణం చెప్పుకుంటున్నాం అన్నమాట. లగిష్ట అత్యంత సూక్ష్మమైన ఒక గుణం చెప్పుకుంటున్నాం. అత్యంత దక్షత కలిగిన వాడు, పటుత్వం కలిగిన ఏదో గుణం చెప్పుకుంటున్నాం అన్నమాట. గుణవాచక ప్రాతిపదికం కాబట్టి ఇక్కడ ఇష్ట ప్రత్యయం వచ్చింది అన్నమాట. ఒక సామాన్య ఆద్యత అనేది అది గుణవాచకం కాదు, ధనవంతుడు అని చెప్తుంది. ధనవంతుడు వాడు గుణం కాదు, అది ధనవంతుడు ఎవరైనా కావచ్చు అన్నమాట. ఓకేనా? అలాగా గుణవాచక శబ్దంలో చేత మాత్రమే మనకు ఇష్ట ప్రత్యయం వస్తుంది అనేది తర్వాత నియమం కూడా వస్తుంది అన్నమాట. అసలు ఇక్కడ పచతి తింగంతం చేత కూడా మనకు తమ ప్రత్యయం తీసుకునే పచతి తమాం అనే జలపతి తమాం అనే రూపం సిద్ధిస్తుంది. మహోదయ ఇక్కడ ఆము ప్రత్యయం వేరే వచ్చింది. ఇదే చూస్తున్నా అండి, ఆం ప్రత్యయం ఆం ప్రత్యయం వచ్చింది. ఆము ప్రత్యయం కిమేత్తింగ వ్యయగాథ అద్రవ్య ప్రకర్ష ఉంది కదా,
అము 5, ప్రత్యయం 4 వస్తుంది ఇక్కడ. ఆము ప్రత్యయం వస్తుంది. మాము ప్రత్యయమా? ఆము ఆము ప్రత్యయం. ఆము ప్రత్యయం. ఆము ప్రత్యయం ఏమైనా ఆము. వస్తే ఆమె మిగులుతుంది అనుకుంటాను. ఉమ్. ఇది ఎక్కడ వచ్చింది? 5, 4, 11 సూత్రం. 5, 4, 11లో వచ్చిందా? ఆ. తర్వాత వస్తుంది 4, 11లో. కిమేత్తింగ వ్యయ ఆదామ ద్రవ్య ప్రకర్ష. ద్రవ్య ప్రకర్ష. 5, 4, 5, 4, 11. కిమేతింగవ్యయ గాదాంవ ద్రవ్య ప్రకర్షే కిం చ ఏతు చ తింగ్ చ అవ్యయం చ కిమ్ము ఏకారాంతము తింగంతము తత అవ్యయాలతోటి విహితమైనది ఘా ప్రత్యయం తత ప్రత్యయం తమ ప్రత్యయం. ఇదేముంది మనకు? ఏ ప్రత్యయం వచ్చింది? తమ ప్రత్యయం తెచ్చుకున్నాం. సో తమ ప్రత్యయం వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనకు కిం ప్రాతిపదికం కానీ ఏకారాంత ప్రాతిపదికం తింగంతములతోటి కానీ అవ్యయాలతోటి కానీ ఘా ప్రత్యయం కానీ, ఘా అంటే ఘా ప్రత్యయం, తదప్పు తమప్పు, ఈ 2 ప్రత్యయాలు వచ్చాయనుకోండి, అటువంటి ప్రాతిపదికం చేత ఆము ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? ఆము. ఆము ప్రత్యయం వచ్చినప్పుడు పచతి తమ ఆము. ఆము కని మొదలు వేసి ఆమెంది. పచతి తమ ఆమ్. పచతి తమ ఆమ్. ఇక్కడ తమాలో ఉండే ఆకారము ఆములో ఉండే ఆకారం ఎందుకంటే దీర్ఘసంధి చేసాక పరిస్థితి తమాం అయిపోయిందన్నమాట. అలాగే జలపతి తమాం కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి. కిం తరప్ ఆమ్, కిం తరాం అలా వచ్చేస్తున్నాం. ఓకే. ముఖ్యంగా విశేషంగా ఈ సూత్రం కిమేతింగవ్య గాదాంబ ద్రవ్య ప్రకర్ష ఇదేమంటే కిం ప్రాతిపదికమైన ఏకారాంత ప్రాతిపదికమైన తింగంతమైన అవ్యాల్ పక్కన ప్రత్యయం తెచ్చిన తమ ప్రత్యయం వచ్చిన వెంటనే తదంత ప్రాతిపదికం చేత ఆము ప్రత్యయం తెచ్చుకుంటాము. కానీ ద్రవ్యక ప్రకర్ష నా కేహనా హోతో ద్రవ్యక ప్రకర్ష ఒక ద్రవ్యం యొక్క ఉత్కృష్టం చెప్పకూడదు. ద్రవ్యం యొక్క ప్రకర్షం కాకుండా ఇక్కడ ద్రవ్యం యొక్క ప్రకర్షం కాదనమాట. ద్రవ్యం యొక్క ప్రకర్షక నా కేహనా హోతో ఆ సందర్భంలో ఈ సూత్రం ప్రకారంగా మనకి ఏమొస్తుంది? ఆము ప్రత్యయం తెచ్చుకొని రూపం తయారు చేసుకోవచ్చు. అది ఇక్కడ పచతి తరాం అనేది ఆము ప్రత్యయం ద్వారా ఈ రకంగా రూపం సిద్ధిస్తుంది. అస్తు ఉత్తమం. ఆచార్య 58 సూత్రం ఇంకా మనకి వస్తుంది. అందులో అజాదో వచనాదేవ అనే సూత్రం గుణవాచకాలపై ఇష్టం ప్రత్యయం మాత్రం వస్తుందని వచ్చింది కదండి. అది నెక్స్ట్ సూత్రంలో ఉందండి 58 సూత్రం. అది అక్కడే ఒక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఏమో తర్వాత ప్రస్తావిస్తుంది. మహోదయ, ఇక్కడ పచతి తమాం అంటే ఏమి అర్థం వస్తుంది? పచతి తమాం రూపసిద్ధి వచ్చింది కదా. ఇప్పుడు అము ప్రత్యయం తెచ్చుకున్నాం, దాంతో మనకి పచతి తమాం అనే రూపం వచ్చింది. చాలా బాగా అందరికన్నా విశిష్టంగా వండుతాడు అని, వండుతాడని అర్థం. వండుతాడు. ఉత్కృష్టంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఓకేనా? జలపతం బాగా జలపం చేస్తాడు అంటే బాగా వాద వివాదం చేస్తుంటాడు, ఊరికే అండబండగా మాట్లాడుతుంటాడు. జల్పం అంటే ఏంటి? దీనికి అర్థం ఉండదు అన్నమాట. ఏది పడితే మాట్లాడేమే నాన్ స్టాప్ గా, ఊరికి ఎందుకు వాగుతున్నాం అంటామాట. అలాగే దాంట్లో మానవించిన వాగేటువంటి వాడు ఎవడు ఉండడు అన్నమాట. ఉత్కృష్టమైనటువంటి వాడు జల్పం అంటే అది. ఓకే, చూడండి నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు తమ ప్రత్యయ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి, ద్వివచన విభజ్యోపపదే తరబీయసును. తింగికి అనేది 95వ పుస్తకంకి వస్తుంది. దీర్ఘంగా వస్తుంది. చూడండి, తింగంతాల ప్రాతిపదికలు చూడండి మనకు ప్రత్యయాలు వస్తాయంట. తింగికి అనువృత్తి 5, 3, 95వ సూత్రం 50 నుంచి మొదలు 95వ సూత్రంకి వస్తుంది. పరంతు 58 నుంచి 65 అలాగే 68 నుంచి 70 వరకు అసంభవ పోయేసి సంబంధం ఏవి అవుతాయి. ఇక్కడ మాత్రం అంటే 58 నుంచి మొదలుకొని
65 సూత్రానికి మధ్య సూత్రాల్లో ఈ తింగికి అనువృత్తి రాదు, సంబంధం లేదు కాబట్టి 68 నుంచి మొదలుకొని 69, 70, 68, 69, 70 ఈ 3 సూత్రాల్లో కూడా అక్కడ సంభవించదు కాబట్టి అక్కడ కూడా సంబంధం ఉంది. మిగిలిన అన్ని చోట్ల సంబంధం ఉంటుంది. అది ఇక్కడ సంకేతించబడింది, అది గమనించాలి. ఎక్కడెక్కడ సంబంధం ఉంటుంది మనకు వెళ్ళాలంటే మనం తింగ్ అనువృత్తి వస్తుంది కదండి, మనకి ఇక్కడ కూడా తింగుతో తీసుకోవచ్చు కదా, ఇక్కడ సంబంధం లేదుగా ఇక్కడ తీసుకోండి. చూడండి, ద్వివచన విభజ్యోపపదే తదబీయసునౌ. ద్వివచన విభజ్యోపపదే సప్తమి విభక్తి ఏకవచనం, తదబీయసునౌ ప్రథమ విభక్తి ద్వివచనం. ద్వయోర్వచనం ద్వివచనం ఏంటి? ద్వయోర్వచనం ద్వివచనం. విభక్తుం యోగ్యం విభజ్యం. ద్వయోర్వచనం ద్వివచనాన్ని ద్వయో 2 వచనాన్ని ద్వివచనం అంటున్నాం. 2 వచనాలను ద్వివచనం అని చెప్పుకున్నాం. విభక్తుం యోగ్యం విభజ్యం అంటే విభజించడానికి యోగ్యమైనది ఏదని విభజ్యం అంటాం. విభక్త అంటే విభాగం చేయడానికి అయితే యోగ్యమైందో దాన్ని విభజ్యం అని చెప్పాం. విభక్తుం యోగ్యం విభాగం చేయడానికి విభక్తం యోగ్యమైతే ఏదైతే ఉందో, ఏ పదార్థం అయితే ఉందో, ఏ ద్రవ్యం అయితే ఉందో దాన్ని ఏదని కావచ్చు, విభక్తుం యోగ్యం విభజ్యం. ఇప్పుడు ముందు దాని గురించి చెప్పుకున్న తర్వాత ఇప్పుడు 2 కలిపి చెప్తున్నాం. ద్వివచనం విభజ్యం చ, ద్వివచనం చ విభజ్యం చ, 2 కలిపి సమానం చేస్తున్నాం. ద్వివచనం చ విభజ్యం చ, ఈ 2 కలిపితే అయిపోయింది ద్వివచన విభజ్యం. ద్వివచన విభజ్యం ఇది సమాహార ద్వంద్వ సమాసం. సమాహార ద్వంద్వ సమాసం అన్నమాట. తో ఇప్పుడు మళ్ళా ద్వివచన విభజ్యం చ ఆదా ఉపపదం ఇది. ద్వివచన విభజ్యం చ ఆదా ఉపపదం ఇది కలిపితే ద్వివచన విభజ్యోపపదం. ద్వివచన విభజ్యం అంటే ద్వివచనని విభాగానికి యోగ్యమైనటువంటి పదార్థం అయితే దాన్ని విభజ్యం చ ఆదహ ఉపపదం, ఇంకో ఉపపదం అయితే వీటిని కలుపుకున్నామట. విభజ్య ద్వివచన విభజ్యం చ ఆద ఉపపదం ఇది ద్వివచన విభజ్యోపపదం. ద్వివచన విభజ్యోపపదం, ద్వివచన విభజ్యోపపదం. ఇది కర్మధారయ తత్పురుష సమాసం. అస్తు అక్కడ ఒక వ్యుత్పత్తి చూపించబడింది. ఇప్పుడు అనువృత్తి వచ్చేసి అతిశాయనే తింగః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః చూడండి, ద్వ్యర్థే విభజ్య అంటే రెండింటిని విభాగం చేసినప్పుడు, రెండింటిని పోల్చుకున్నప్పుడు ఇది అని చెప్పి ద్వ్యర్థే విభజ్యే ద్వ్యర్థే విభజ్యే చ ఉపపదే జ్ఞా ప్రాతిపదికాత్ జ్ఞంతాచ్చ జ్ఞా ప్రాతిపదికాత్ తింగంతాచ్చ. జ్ఞా ప్రాతిపదికాన్ని ప్రాతిపదికం చేత తింగంతాచ్చ, తింగంత చేత ప్రాతిపదికం కాకుండా తింగంతం చేత కూడా జ్ఞా ప్రాతిపదికాత్ తింగంతాచ్చ అతిశాయనే, అతిశాయన అర్థంలో అతిశాయనే తదబీయసునౌ ప్రత్యయౌ భవతః. తదప్పు యసును ప్రత్యయాలు వస్తాయంట. ఏంటి? ప్రాతిపదికం చేత లేదా తింగంతం చేత అతిశాయన అంటే అత్యంత ఉత్కృష్టమైన అలాంటి అర్థం చెప్పడంలో అతిశాయన అర్థమే వస్తుందన్నమాట. అతిశాయన అర్థం చెప్పడం కొద్దిగా ఏమొస్తాయంట, ఇక తద ప్రత్యయము యసుని ప్రత్యయం వస్తాయన్నమాట. తదప్పు యసుని ప్రత్యయౌ భవతః. యథాసంఖ్యం అర్థం నా భవతి. యథాసంఖ్య 2 రావచ్చు. ఒకే ప్రాతిపదిక 2 ప్రత్యయాలు తెచ్చుకోవచ్చు, లేదా భిన్న భిన్న ప్రాతిపదికల చేత భిన్న భిన్న ప్రత్యయాలు తెచ్చుకోవచ్చు. యథాసంఖ్యం అర్థం నా భవతి. కాబట్టి ఇక్కడ ద్వివచన విభజ్య రెండింటిని విభజించి పోల్చేటప్పుడు మాత్రమే తీసుకోవాలి. అనేకం కాకుండా రెండిట్లో పోల్చుకున్నప్పుడు ఆ సందర్భంలో తదప్పు తమపు వస్తున్నాం. పైన అన్నిట్లో పోల్చుకొని చెప్పుకున్నా, ఇక్కడ రెండింటిలో పోల్చుకొని చెప్తున్నామాట. అందుకే చూడండి ఉదాహరణలు. ద్వౌ ఇమౌ ఆడ్యౌ, వీళ్ళిద్దరు ధనవంతులు, వీళ్ళిద్దరిలో పోల్చుకున్నామంట. ఇతను ధనవంతుడే, ఇతను ధనవంతుడే, కానీ ఈ ఇద్దరిలో కన్నా ఇతను ఎక్కువ ధనవంతుడు. ఆ ఇద్దరు చెప్పు, ఇతను ధనవంతుడే, ఇతను ధనవంతుడే, కానీ ఇద్దరిలో ఇతను ఎక్కువ ధనవంతుడు. ఇద్దరిలో కూడా ఇతను ఎక్కువ ధనవంతుడు అంటే 3వ వ్యక్తి, ఆ వ్యక్తే. ఇద్దరిలో ఇతను ఎక్కువ ధనవంతుడు, అతిశయం చూపిస్తున్నామంట.
అందుకే ద్వౌ ఇమౌ ఆడ్యౌ అయం అనయో అతిశయేన ఆడ్య. ఇద్దరు ధనవంతులే, కానీ ఇద్దరిలో ఇతను ఎక్కువ ధనవంతుడు. అటువంటి వ్యక్తి అంటే ఆద్య తరహ. తర ప్రత్యయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆద్య తమహ అన్నా కూడా అందరు ధనవంతులే, అందరిలో కన్నా ఇతను ఎక్కువ ధనవంతుడు చెప్పుకున్నాం. ఇక్కడ ఈ ఇద్దరు ధనవంతులు, ఇద్దరిలో ఇతను ఎక్కువ ధనవంతుడు. ఇద్దరిలో పోల్చి చెప్పేటప్పుడు అక్కడ తర ప్రత్యయం కనిపిస్తుంది, లేదా ఈ ఐఎస్ను ప్రత్యయం కనిపిస్తుంది. ఎక్కువ మందిలో పోల్చి చెప్పుకున్నట్టే తమ కానీ ఇష్ట ప్రత్యయం కానీ వస్తాయన్నమాట. ఇక్కడ ద్వివచనం కాబట్టి ఇద్దరిలో పోల్చుకుంటాం కాబట్టి అందుకే ఆడ్య తరహ అని చెప్తున్నాం. ఆడ్య అనే ప్రాతిపదికం చేత తద ప్రత్యయం తెచ్చుకుంటాం. తద ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే తద మిగులుతుంది. అందుకే ఆడ్య తర తర్వాత సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకున్నట్లయితే ఆడ్య తరహ అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే సుకుమార తరహ అనే పదం కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఐఎస్ను ప్రత్యేక ఉదాహరణ చూపిస్తారు. ఇది కూడా రెంట్లో పోల్చుకుంటాం. ద్వౌ ఇమౌ పటు. ఇద్దరు దక్షత కలిగిన వాళ్ళే, పటుత్వం కలిగిన వాళ్ళే, నైపుణ్యం కలిగిన వాళ్ళే, కానీ ఇద్దరిలో ఇతను ఎక్కువ నైపుణ్యం కలిగిన వాడు. ద్వౌ ఇమౌ ఆడ్యౌ అయం అనయో అతిశయేన ఆడ్య. ద్వౌ ఇమౌ ఆడ్యౌ అయం అనయో అయం అనయో అతిశయేన ఆడ్య. ఇద్దరిలో కూడా ఇతను ఎక్కువ ధనవంతుడు. అటువంటి వ్యక్తిని ఆడ్య తరహ అంటాము. సారీ, ఇక్కడ పటు యస్ని ప్రత్యయం కదా. ద్వౌ ఇమౌ పటు అయం అనయో అతిశయేన పటు ఇది పటియాన్ అవుతున్నాడు. పటు అతిశయన పటు అని చెప్పిన కదా. దానికి ఆ పటు అనే ప్రాతిపదికని ఈఎస్ని ప్రత్యయం తెచ్చుకుంటాం. ఈఎస్ను అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది? ఈఎస్ మిగులుతున్నా. ఈఎస్లో అనుబంధ లోపం చేసి ఈఎస్ అంటే ఉకారం నకారం లోపించామట. ఈఎస్లో సకారంలో ఉండే ఉకారం తర్వాత నకారం లోపించినప్పుడు ఈఎస్ మిగిలిన పటు ఈఎస్. ఇష్టం ఈఎస్ను ప్రతి పక్కన ఉంటే టీ భాగాన్ని లోపం చేసుకుంటాం. అటు టీ భాగం లోపం చేసుకున్నప్పుడు ఏమవుతుంది? పట్టులో ఉండే ఉకారం లోపిస్తుంది. అటు పట్ హలంతా మిగులుతున్నాడ. ఆ పట్ హలంతానికి ఈఎస్ కలిపితే పటి ఎస్ అయిపోయినాడు. పటి ఎస్ తర్వాత సు తెచ్చుకుంటాము. ఎందుకు? ఈఎస్ను ప్రత్యయం ఆట ఏంటి? ఈఎస్లో ఈ మొట్టమొదటి అక్షరం దీర్ఘం ఉన్నాయి. ఈఎస్ మీద పటి ఎస్ అయిపోయినాడు. పటి ఎస్ అయిపోయినాట. తర్వాత ఈఎస్ ఉంది కదా. ఈఎస్లో ఇక్కడ అనుబంధం అంటే ఏం లోపం చేసినట్లేదు. ఇక్కడ ఈఎస్కి అనుబంధం లోపం కాకపోతే నకారం నుమ్మాగం తెచ్చుకుంటాం. పటి ఎస్ అయిపోతుంది, నుమ్మాగం తెచ్చుకుంటాను. ఓకే, నకారం లోపిస్తుందండి. అనుబంధం లోపం ఈఎస్ పోతుంది. పటి ఎస్ అయిపోయిన తర్వాత సు తెచ్చుకుంటాము. తర్వాత సు పక్కన ఉంటే సోనామ సంజక్ సు పక్కన ఉంటేనా ఇక్కడ పటి ఎస్ లో ముందుగా దీర్ఘం నుమ్మాగం తెచ్చుకుంటాం. ఉగిత ఎస్ కదా. ఉగిత సర్వనామస్థాని చాదాతో ప్రకారంగా నుమ్మాగం వస్తుంది. అప్పుడు పటి ఎన్స్ అయిపోతుందన్నమాట. తర్వాత ఆత్మసంతస్య చాదాతో ప్రకారంగా ఉపదాకి దీర్ఘం చేసుకుంటాం. పటి యాన్స్ అయిపోతుంది. నుమ్ కనుమలు చెప్పేసి నా మిగులుతున్నాడు. అప్పుడు పటి యాన్స్ అయిపోతుందన్నమాట. పటి యాన్స్. తర్వాత సుకి హలింగి 50గా సుతిస్య ప్రిక్తం హల్ ప్రకారంగా లోపం చేసుకుంటాము. అంతిమ సకాలానికి నలోపహ ప్రాతిపదిక అనే సంయోగాంతస్య లోపదక సకాలం లోపిస్తుంది. పటి యాన్స్ లో సకాలం లోపిస్తుంది సంయోగాంత లోప ప్రకారంగా. తర్వాత పటి యాన్స్ లో సకాలం అంతిమ సకాలం లోపించింది. హలింగి 50గా సుతిస్య ప్రిక్తం హల్ ప్రకారంగా సులోపం అయిపోయింది. అప్పుడు మనకి ఏం మిగిలింది? పటి యాన్ మిగిలిందన్నమాట. పటి యాన్ అలా రూపం మిగులుతుందన్నమాట. పటి యాన్ అనే రూపం సిద్ధిస్తుందన్నమాట. ఈ రకంగా అన్ని చోట్ల ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. విభజ్యోగ పదే మథురాహ పాటలీపుత్రకేభ్యో ఆద్యతరాహ. మథురా అనేది మథుర నగరం అనేది పాటలీపుత్రకేభ్యో, పాటలీపుత్రం కంటే ఆద్యతరా అంటే మథురా పాటలీపుత్రం రెండింటిని పోల్చినప్పుడు మథురా పాటలీపుత్రం కంటే ఎక్కువ ధనంతో యుక్తమై ఉంది. అలాగే సుకుమార తరహ అయం సుకుమార తరహ అయం సుకుమార తరహ అయం అనయో అతిశయేన సుకుమార తరహ అని చెప్పుకుంటామట. అలాగే పటీయాంస
అయం పటుః అయం పటుః అయం అన్యయోః అతిశయేన పటీయాంసః అంటాం అనమాట. ఇది గుణవాచక శబ్దం కాబట్టి ఇది కూడా ఇదే విధంగా తీసుకోవాలి. ఏ విధంగా ఇష్టం ఏ విధంగా గుణవాచక ప్రాతిపదికలతో వస్తుందో యస్ ను కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి. పటీయాంసః వస్తుందన్నమాట. పటీయాంసః. అలాగే లఘీయాంస కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. పటు ప్రాతిపదిక యస్ మిగులుతుంది కదా, పటీయాస్ అయిపోయింది. సో అందుకే పటీయాంసః లఘీయాంసః అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ద్వ్యర్థ అంటే రెండు అర్థాలను చెప్పేటువంటి ద్వ్యర్థ తథా విభజ్య అంటే విభాగ కర్ణే యోగ్య శబ్ద విభాగం చేసేటువంటి శబ్దాలు ఉపపదంగా ఉంటే, విభాగం చేసేటువంటి శబ్దాలు ఉపపదంగా ఉంటే అంటే సమీపంగా ఉంటే అంటే ధాతు ప్రాతిపదికానికి విభాగం చేసేటువంటి యోగ్యమైన శబ్దాలు ఉపపదంగా ఉంటే అటువంటి ప్రాతిపదికం చేత లేదా తింగంతం చేత తదప్పు అలాగే ఇయస్ని ప్రత్యయాలు వస్తాయని చెప్పుకున్నాం. దానికి ద్వౌ ఇమో ఆడ్యవు రెండు ఆడ్యులు ధనవంతులు. అయం అనయోహో అతిశయేన ఆడ్య ఇతను రెండిట్లో ఎక్కువ ఆడ్య ధనవంతుడు ధనం కలిగిన వాడు. ఏ दोनों धनवान है इनमें से अधिक धनवान है, यहाँ दोनों धनवान है अतः द्व्यर्थता है. ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. यहाँ दोनों धनवान ఇక్కడ ఇద్దరు ధనవంతులు అని చెప్పు, ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. ద్వ్యర్థత అని ఇదే అన్నమాట. ద్వివచనం అని చెప్పి రెండు అర్థాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇతను ధనవంతుడు ఇతను ధనవంతుడు రెండు అర్థాలు ఉన్నాయి కాబట్టి అన్నింటిలో ఎవరైతే ఎక్కువగా ఉన్నాడో అతను పోల్చి చెప్పాం. ఈ రకంగా వేరే చోట్ల కూడా అర్థం చేసుకోవాలి. మథుర యొక్క ప్రజలు పాటలీపుత్రం ప్రజల కంటే కూడా ఎక్కువ ధనవంతులు. మథుర యొక్క ప్రజలు పాటలీపుత్రంలో ఉండే ప్రజల కంటే కూడా ఎక్కువ ధనవంతులు. यहाँ పాటలీపుత్రం సే మథురా కా విభాగ్ ఉపపదమే అంటే పాటలీపుత్రంలో ఉండే ప్రజల కంటే మథురాలో ఉండే ప్రజలు ఎవరైతున్నారో అంటే మా ఇక్కడ పోల్చి చెప్పిన మథురాలో ఉండే ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళు ఉపపదంగా తీసుకున్నామాట. ఈ రకంగా పాటలీపుత్రం సే మథురోంక విభాగ్ ఉపపద హే అంటే మథుర దేశం యొక్క ప్రజలు ఎవరైనా వాళ్ళు ఉపపదంగా తీసుకున్నామాట. ఈ రకంగా తదప్పు యస్సుని ప్రత్యయాలు వస్తాయి. ఇదంటే సందర్భాలు ఇలాంటి అర్థాల్లో మనకు తదప్పు యస్సుని ప్రత్యయాలు తీసుకోవాలి అనేది ఇక్కడ సందర్భాన్ని బట్టి చెప్పబడిన ఇది ఈ రకంగా మనం తీసుకోవాలి. అస్తు. ఇప్పుడు చూడండి ఇక్కడ నియమం చెప్తున్నాడు. అజాది గుణవచనాదేవ. అజాది ప్రథమ విభక్తి ద్వివచనం, గుణవచనాత్ పంచమి విభక్తి ఏకవచనం, ఏవ అవ్యయపదం. గుణం ఉక్తవాన్ గుణవచన, గుణం చెప్పేవాడిని గుణవచన అంటాం. గుణం ఉక్తవాన్ గుణవచన. అస్తు. గుణం ఏ శబ్దంతో తెలుసుకుంటున్నాం అది గుణవచన శబ్దం కదా చెప్పుకున్నాం అనమాట. తస్మాత్ గుణవచనాత్. గుణం ఉక్తవాన్ గుణవచన తస్మాత్ గుణవచనాత్. అస్తు. సమాసం వచ్చేసి దీన్ని ఇంకా ఓపెన్ చేసినట్లయితే ఆజాది శబ్దం ఓపెన్ చేసినట్లయితే అత్స్ ఆదిరి యయోహు. అత్సు అంటే అత్సు వర్ణం అంటే స్వరవర్ణం ఆదిలో ఉంది. యయోహు అంటే ఏ రెండు శబ్దాలకైతే అత్స్ ఆదిరి యయోహు తౌ అజాది అంటాం. తౌ అజాది. అత్స్ ఆదిలో ఉండి ఏ రెండింటికైతే ఏ రెండు వర్ణాలకైతే దాన్ని అజాది కింద ఇక్కడ ప్రస్తావించు. అస్తు. అజాది ప్రత్యయ అర్థాత్ ఇష్టం ఇయస్సున్ జో ప్రకరణ మే కహే హే అంటే ఇష్టుని ప్రత్యయము ఇయస్సుని ప్రత్యయం రెండు పని చెప్పుకున్న పైన సూత్రాల్లో ఈ ప్రకరణ ఇష్టం ఇయస్సున్ జో ఇస్ ప్రకరణ మే కహే హే ఈ ప్రకరణ చెప్పుకున్నామో గుణవాచి ప్రాతిపదికముల చేత హి గుణవాచి ప్రాతిపదిక సే హి హోతే హే. ఇష్టం ఇయస్సుని ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో రెండు అజాది ప్రత్యయాలు కదా ఇవి. ఇష్టంలో ఆది అచ్చు ఉంది, ఇయస్సులో కూడా ఆది అచ్చే ఉందంట. కాబట్టి అజాది ప్రత్యయం అంటే ఏ ప్రత్యయంలో అయితే ఆదిలో అచ్చు ఉందో అందుకే అజాది అని చెప్పి. అత్స్ ఆది యయోహో యయోహో కయోహో ఏమంటే ఇష్టం ఇయస్సున్ ఈ రెండింటికి ఈ రెండు ప్రత్యయాలకు అత్స్ ఆదిలో ఉంది కాబట్టి అజాది అని చెప్పి అర్థం చేసుకోవాలి. అర్థం ఇక్కడ వాక్యము ఇష్టంలో మొదటి అక్షరం ఈ
ఇయస్సునిలో మొదటి అక్షరం ఈ, అది అజాది, అచ్చు ఆదిలో ఉంది ఏ శబ్దాలకైతే అంటే ఇష్టానికి ఇయస్సునికి, అది ఇక్కడ తీసుకున్నామంట. అచ్చు ఆది యయోహో తౌ ఆదిని అజాది అంటున్నాం. ఈ రెండు ప్రత్యయం ఇష్టాన్ని ఇయస్సుని ప్రత్యయం అజాది ప్రత్యయాలు అంటున్నాం. అంటే అచ్చు ఆదిలో ఉన్నటువంటి స్వరం ఆదిలో ఉన్నటువంటి ప్రత్యయం అంటున్నాం. ఓకేనా? అందుకే అచ్చు ఆది యయోహో తౌ అజాది. ఓకే, ఇది బహుది సమాసం. ఎందుకంటే చెప్పాం కదా, యస్య యయోహో ఇలాంటి యత్ శబ్దంతో విగ్రహవాక్యం చూపించినట్లయితే బహుది సమాసం అవుతుందని చెప్పి. అస్తు. అనువృత్తి వచ్చేసి తద్దితాహ జ్ఞా ప్రాతిపదిక ప్రత్యయ పరశ్చ. అర్థాన్ని గమనించినట్లయితే అజాది అంటే అజాది అంటే ఏమిటి? ఇష్టం ఇయస్సు ఇత్యతో ప్రత్యయ గుణవచనాదేవ భవత. ఇష్టం ప్రత్యయమైనా ఇయస్సుని ప్రత్యయమైనా ఈ అజాది ప్రత్యయాలు కాబట్టి అజాదవ్ గుణవచనాది ఇష్టం ఇయస్సుని ప్రత్యయాలు ఎప్పుడు వచ్చినా ఇత్యతో ప్రత్యయ రెండు ప్రత్యయాలు గుణవచనాద్ ఏవ భవత. గుణవచనంతోటే ఏవ నిశ్చయార్థంలో గుణవాచక శబ్దం అయి ఉంటేనే అటువంటి శబ్దం చేత మాత్రమే ఇష్టని ప్రత్యయం కానీ ఇయస్సుని ప్రత్యయం వస్తాయి. ఇష్టం అతిశయనార్థం తమ ప్రత్యయంలో వస్తుంది, అత్యంత అతిశయనార్థంలో వస్తుంది. ఇయస్సును ద్వివచనార్థంలో విభజ్యార్థంలో వస్తుంది. అంటే ద్వివచనార్థంలో అంటే విభజ్యార్థంలో వస్తుందన్నమాట. కాబట్టి ఈ రకంగా ఈ ఇష్టం చేసుకునే ప్రత్యయాలు ఎప్పుడు వచ్చినా నియమం ఏం చెప్పినా గుణవచనాదేవ భవత. గుణవచన ప్రాతిపదికం చేత మాత్రమే ఇష్టం చేసుకునే ప్రత్యయాలు వస్తాయి. అంటే గుణవచన ప్రాతిపదికం కాకపోతే ఇష్టం చేసుకునే ప్రత్యయాలు రావు అని ఇక్కడ ఒక నియమం చెప్పబడింది అన్నమాట. అందుకే ఉదాహరణలో పటు అనేది ఒక పటుత్వం, ఒక విశేష యోగ్యత కలిగి ఒక గుణం అనమాట. లఘియాన్ అంటే సూక్ష్మత ఒక గుణం అన్నమాట. లఘియాన్ అంటే దాన్ని ఒక లఘు కావడం, దీర్ఘం కావడం ఇవన్నీ ఒక గుణవాచక శబ్దాలు అన్నమాట. అందుకే పటీయాన్, లఘియాన్ అలాగా ఈ వచ్చినప్పుడు పటియాన్ లఘియాన్ వచ్చాయి. ఇష్టని ప్రత్యయం వచ్చిన పటిష్ట లఘిష్ట అనే రూపాయలు వచ్చాయి. పటు అనే ప్రాతిపదికం చేత ఇష్టాన్ని ప్రత్యయం వచ్చినప్పుడు ఇష్టానికి అనుమతి ఇష్టం మిగులుతుందన్నమాట. తర్వాత మనం టీ భాగం లోపం చేసుకుని పటిష్ట, అలాగే లఘు ప్రాతిపదికం చేత ఇష్టాన్ని వచ్చినప్పుడు అనుమతి లోపం చేసుకుని లఘు ఇష్ట, టీ భాగం లోపము లఘ్ ఇష్ట కలిపితే లఘిష్ట, తర్వాత సు తెచ్చుకొని వృత్త విషేదకం చేసుకుంటాం. పటియాన్ లఘియాన్ మనం ఇప్పుడు దానికి చెప్పుకున్నట్టుగా పటు అనే ప్రాతిపదిక ఇయస్సుని వస్తుంది, ఇయస్సునికి అనుమతి లోపం చేస్తుంది, ఇయస్ మిగులుతుంది. దానికి టీ భాగం లోపం చేసుకుంటాం, అప్పుడు పటి ఎస్ అయిపోతుంది. తర్వాత సు తెచ్చుకుంటాము, సు తెచ్చుకున్న తర్వాత నుమ్మాగం వస్తుంది, నుమ్మాగం వచ్చిన తర్వాత అత్వ సంత సజాదాతో ప్రకంగా ఒకదానికి దీర్ఘం వస్తుంది, పటి యాన్స్ అయిపోతుంది. ముందుగా సులోపము అలింగ్యాది ప్రకారంగా, తర్వాత సంయోగాంత సులోప ప్రకారం సకాల లోపం చేసుకుంటే పటియాన్ లఘియాన్ అనే రూపాలు సిద్ధిస్తాయి. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఉదాహరణ కూడా ఇచ్చారన్నమాట. పూర్व सूत्रों से इष्टन यस्मिन का विधान कर आए हैं, यहाँ उसका विषम నియమం కర్తే హే. లైక్ అక్కడ మనం చెప్పుకోవచ్చాం ఇలాంటి అర్థాల్లో ద్వివచనార్థంలో తదప్పు యస్సుని ప్రత్యయాలు వస్తాయి, అతిశయన అర్థంలో తమపు ఇష్టం ప్రత్యయాలు వస్తాయని చెప్పుకోవచ్చామట. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏమంటున్నా అంటే పూర్व सूत्रों से इष्टन यस्मिन का विधान कर आए हैं, यहाँ उसका విషమ నియమం కర్తే హే. వాటికి విషమ నియమం అంటే వ్యతిరేక నియమం చెప్తున్నామంట. ఏంటంటే వే గుణవచన ప్రాతిపదిక సే హీ హో అవదంశనే. గుణవాచక ప్రాతిపదికం చేత మాత్రమే ఈ ఇష్టం చేసుకునే ప్రత్యయాలు వస్తాయి, లేకపోతే రావు. తదప్ తమప్ కా నియమ్ నా హోనే సే గుణవచనం సే భీ హో జాతే హే తథా. అంటే ఈ తదప్ తమ ప్రత్యయ మనకు విశేష నియమం చెప్పలేదు కాబట్టి సామాన్య ప్రాతిపదికంలో చేత తదపు తమ ప్రత్యయాలు వస్తాయి. గుణవాచక ప్రాతిపదికంలో చేత కూడా తదప్ తమ ప్రత్యయాలు తెచ్చుకోవచ్చు అన్నమాట. అంటే తదప్ ప్రత్యయాలు తెచ్చుకోవచ్చు, ఇష్టం చేసిన సార్ ఎలాగో వస్తాయన్నమాట. ఓకేనా, ఇది గుణవాచకం ఏంటి అంటే గుణవాచన ఇష్టం చేసిన ప్రత్యయం మొత్తము రావాలని ఖచ్చితంగా గుణవాచకమై ఉండాలి శబ్దము. కానీ తదప్ తమ ప్రత్యయాలకు మాత్రం అలాంటి నియమం ఏం లేదు. అవి అన్నిట్లో గుణవాచక శబ్దాలతో వస్తాయి, అగుణవాచక శబ్దాలతో కూడా వచ్చేస్తాయి అనేది ఇక్కడ విశేషంగా చెప్పబడింది. అది అదే విధంగా అర్థం చేసుకోవాలి. అందుకే పట్టు తదహ, పట్టు తమహ, లఘు తదహ, లఘు తమహ అని రెండు రూపాలు, తదప్పు తమప్పు అలాగే రెండు రకాల రూపాలకు రూపసిద్ధి ఇక్కడ చూపించాలి. నెక్స్ట్ తుష్ ఛందసి. తుష్ ఛందసి తుహ్ పంచమి విభక్తి ఏకవచనం, ఛందసి సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి అజాది తద్దితాహ జ్ఞా ప్రాతిపదికా ప్రత్యయ పరశ్చ. అర్థ ఛందసి విషయే త్రాంతాత్. తు అంటే ఇక్కడ త్రాంత తకారాంతాత్
ప్రాంతాత్ ప్రాతిపదికాత్ అజాదో ప్రత్యయో భవతః. ప్రాంత ప్రాతిపదికం చేత అజాది ప్రత్యయాలు వస్తాయండి. అజాది ప్రత్యయాలు ఏవి? ఇష్టం చేసిన ప్రత్యయాలు. అజాది అనగా ఇక్కడ ఏమి తీసుకోవాలి మనం ఈ ప్రకరణంలో? అజాది అనగా ఇష్టం చేసిన ప్రత్యయాలను అజాది అంటున్నాం. అజాది ప్రత్యయో భవతః. అందుకే ఆసుతిం కరిష్ట దేహీయసి ధేను. ఆసుతిం కరిష్ట, ఇక్కడ కరిష్ట ఇష్టం ప్రత్యయం వచ్చింది కరిష్టలో, ఓకేనా. అలాగే దేహీయసి ఇక్కడ దోహీయసి ధేను అంటే దోహనం చేస్తాం కాబట్టి దోహీయసి ధేను అని చెప్పామట. దోహన ప్రాతిపదికం చేత ఏసుని తెచ్చుకుంటే దోహీయసి ధేను. అలాగే కరిష్ట, అలాగే 2 రకాల రూపాలు మనకు ఈ ఛందసి విషయంలో చూడండి. ఏంటి ఛందసి విషయం ప్రయోగం అంట. ఆసుతిం కరిష్ట దోహీయసి ధేను అనే 2 రూపాయలు ఛందస్ ప్రయోగాలు మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. అది వేద విషయంలో త్రు అంటే ట్రిన్ ప్రత్యయం. త్రు అంటే సూత్రంలో టూ శబ్దం వచ్చింది కదా, అది త్రు అంటే ట్రిన్ అని చెప్పి ట్రిచ్ ప్రత్యయం. ట్రిన్ ప్రత్యయం అంతిమంలో ఉండేటువంటి ప్రాతిపదికం చేత అంటే ట్రిన్ గాని ట్రిచ్ గాని అంతిమంలో ఉండే ప్రాతిపదికం చేత అజాది ఇష్టం చేసిన ప్రత్యయాలు వస్తాయి. అంటే తుహు అంటే తృణంత ప్రాతిపదికం కానీ త్రిజంత ప్రాతిపదికం ఏదైనా ఒకటి ఉండాలి. ఆ సుత్తిం త్రిజంతం కనిపిస్తున్నమాట, ఓకే. అలాగా తృణంత త్రిచ్ అంతిమంలో ఉన్నటువంటి ప్రాతిపదికం చేత అజాది ఇష్టం చేసిన ప్రత్యయాలు వస్తాయి. పూర్వ సూత్రం చేత గుణవాచి శబ్దముల చేతనే అజాది ప్రత్యయాలు ప్రాప్తమవుతుంటే ఈ సూత్రం చెప్పింది త్రాంతం చేత కూడా విధానం వస్తుంది. అంటే త్రాంత ప్రాతిపదికల చేత కూడా తకారాంతం నకారాంతం. త్రాంతం అంటే ఏమిటి? తకార నకారాంతాల చేత కూడా, అంటే వీటితోటి కూడా మనకు ఏమొస్తుంది? ఇష్టం చేసుకుని ప్రత్యయాలు వస్తాయని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. త్రాంత అందుకే మనకి 2 కరిష్ట అలాగే దోహీయసి అనే రూపాయలు మనకు యస్ని ప్రత్యయం వచ్చినప్పుడు ఈ 2 రూపాయలు కనిపిస్తుంది. దోహని ప్రాతిపదికం నకారాంతము ఇక్కడ, అలాగే తృణంతం ఇది రుకారాంతం త్రకారాంతం అంటాం యుక్తమైనది. కాబట్టి ఈ 2 ప్రాతిపదికం చేత మనకు ఇష్టం చేసిన ప్రత్యయం వచ్చిన ప్రయోగం ఎలా ఉంటుందో అది ఇక్కడ చెప్పండి. నెక్స్ట్ చూడండి, ఈ సూత్రాన్ని మనసుగా గమనించండి. నెక్స్ట్ చూడండి, ప్రశస్యస్య శ్రః. ప్రశస్యస్య శ్రః. ప్రశస్యస్య షష్ఠి విభక్తి ఏకవచనం, శ్రః ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి అజాది తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ప్రశస్యస్య శబ్దస్య, శబ్దం సూత్రంలోనే ఉందన్నమాట. ప్రశస్య శబ్దం అని, ప్రశస్యని ఒక వ్యక్తి పేరు కూడా పెట్టుకుంటారు, ప్రశస్య మిత్ర అని చెప్పి. అస్తు ప్రశస్య శబ్దస్య స్థానే అజాద్యోః ప్రత్యయయోః పరతః. అజాద్యో అంటే ఇష్టం చేసిన ప్రత్యయం పక్కన ఉంటే ప్రశస్య శబ్దస్య స్థానే అంటే ప్రశస్య శబ్ద స్థానంలో ఒకవేళ అజాది ఇష్టం చేసిన ప్రత్యయం పక్కన ఉంటే గినా, అందుకే అజాద్యోః ప్రత్యయోః పరతః శ్ర ఇత్యయం ఆదేశో భవతి. ప్రశస్య శబ్ద స్థానంలో వస్తుందంట ఇష్టని కానీ చేసిన ప్రత్యయం పక్కన ఉంటే శ్ర ప్రశస్య ఈ సంపూర్ణ శబ్ద స్థానంలో శ్ర ఆదేశం వస్తుంది. ఏ ఆదేశం వస్తుంది? శ్ర ఇత్యయం ఆదేశో భవతి అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. సూత్రం స్పష్టం. ప్రశస్య అంటే ప్రశస్య శబ్ద స్థానంలో శ్ర ఆదేశం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఇష్టని కానీ అజాది ప్రత్యయాలు పక్కన ఉంటే వస్తుంది అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. అందుకే ఉదాహరణ కూడా సర్వ ఇమే ప్రశస్యాః అయం ఏషాం అతిశయేన ప్రశస్య. అంటే ప్రశస్య అంటే ఏమిటి? శ్రేష్ఠ అని అర్థం. ప్రశస్య శబ్దము శ్రేష్ఠార్థంలో వచ్చిందన్నమాట. అయం అతిశయేన ప్రశస్య అంటే ప్రశస్య అంటే చెప్పిన శ్రేష్ఠ అంటే ప్రశస్య శబ్దస్థానం వస్తుంది, శ్ర ఆదేశం వస్తుందన్నమాట. శ్ర ప్లస్ ఇష్టన్, ఇష్టానికి అనుబంధం వచ్చేసి ఇష్టం మీద ప్రశస్య ప్లస్ ఇష్ట. సారీ, ఇప్పుడు ఇష్టం ప్రత్యయం వచ్చిందా, అజాది ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి ప్రశస్య శబ్దస్థానంలో శ్ర ఆదేశం వస్తుందన్నమాట. శ్ర ఇష్ట ఈ రెండింటి మధ్య గుణ సంధి చేస్తే శ్రేష్ఠ అయిపోయింది.
తర్వాత సు తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకున్నట్లయితే శ్రేష్ఠ అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే ఉభౌ ఇమౌ ప్రశస్యో అయం అనయోహో అతిశయేన ప్రశస్య, అక్కడ శ్రేయాన్ శబ్దం యేసుని ప్రత్యయం వచ్చిన శ్రేయాన్ రూపం వచ్చింది. ఇతను శ్రేష్టమైన వాడు, ఇతను శ్రేష్టమైన వాడు, కానీ ఇద్దరిలో ఇతను ఎక్కువగా శ్రేష్టమైన వాడు. ఇలాంటి అర్థం చెప్పడంలో ఉభౌ ఇమౌ ప్రశస్యౌ, ఇద్దరు కూడా శ్రేష్టమైన వాళ్ళే, కానీ అయం అనయోహు, ఇతను మాత్రం ఇద్దరిలో ఎక్కువ శ్రేష్టమైన వాడు. అది శ్రేయాన్ ఇస్తామంట. ఇక్కడ ప్రశస్య ఇయస్సు, ఇయస్సుని కనుమ చూసి ఇయస్ మిగులుతుంది. ఇయస్ రాగానే ప్రశస్య స్థలంలో శ్రీ ఆదేశం వస్తుంది, శ్రా ఆదేశం వస్తుంది. శ్రా రాగానే శ్రా ఇయస్, శ్రా ఈకి మధ్య ముందు గుణ సంధి చేస్తే శ్రేయస్ అయిపోతుంది. తర్వాత సు తెచ్చుకుంటాము, తర్వాత నుమాగం తెచ్చుకుంటాము, తర్వాత ఉపదాగ దీర్ఘం చేసుకుంటాము, తర్వాత సులోపం నలోపం చేసుకుని శ్రేయాన్స్ అలా వస్తుంది. అంతిమ సకాలంకి సంయోగాంత లోప చేస్తే శ్రేయాన్ అనే రూపం సిద్ధిస్తుంది. ఈ శ్రేయానికి సిద్ధి మనం చేత నేతకి రూపంలో ప్రారంభం ఎలా చెప్పినా ఇలాగా అర్థం చేసుకోవాలి. ప్రశస్య ఇష్టన్, శ్రా ఇష్ట టేహితో ఇక్కడ మట్టి భాగం లోపం చేసుకుంటాం. శ్రేష్ఠలో श्रा इष्ट, यहाँ टेहि की भाषंजा श्रा के टी का लोप पाया, उसका ప్రకృత్యైకాచ్ అనే సూత్రం ప్రకారంగా ప్రకృతి భావం అయిపోయిందంట. సామాన్యంగా ఇష్టం చేసిన ప్రతి అజాతి ప్రత్యలు కాబట్టి భాషంజ వస్తున్నాడు. భాషంజ ఉందంటే ఎస్సీఎల్ ఇచ్చే ప్రకారంగా శ్రాలో ఉండేటువంటి ఆకారం లోపించాలి, టీ భాగం అవుతుంది కాబట్టి. అప్పుడు టీ భాగం లోపించిన కొన్ని గుణం కాదు మనకు. శ్రేష్ఠ అలా కాదు, శ్రేయాన్ అలా కాదు. ఏం చేయాలి? ప్రకృత్యైకాచ్ అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించిందన్నమాట. ఈ సూత్రం ప్రకారం ప్రకృతి భావం అయిపోయింది. ఇక్కడ మాత్రము ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ బసంజ రాదు, ప్రకృతి భావం అయిపోతుంది. అంటే మూల ప్రకృతి స్థా ఎలా ఉందో అలాగే ఉంటుంది. అది ఎవరు చెప్పారు? ప్రకృత్యైకాచ్ అనే సూత్రం ప్రకారంగా ప్రకృతి ఏకాచ్ ప్రాతిపదికం చేత ఇష్టని ప్రత్యయాలు వచ్చినప్పుడు ఏదో భాషంజ ప్రాప్తం అవుతుందో అక్కడ ప్రకృతి భావం అయిపోతుంది. ప్రకృతి భావం అయిపోయింది కాబట్టి మనకు ఆద్గుణ ప్రకారంగా గుణము రాలేదు. సో అది ఆద్గుణ ప్రకారంగా ప్రకృతి భావం అయిపోయింది కాబట్టి ఆద్గుణ గుణం వచ్చింది అన్నమాట. గుణం వచ్చింది కానీ శ్రేష్ఠ, గుణం వచ్చింది కానీ శ్రేయాన్ అనే రూపాలు మనకు సిద్ధించాయి. అది ఇక్కడ ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇంకా ఎందుకంటే ఇలాంటి శబ్దాలే ప్రాతిపదిక స్థానం వచ్చే ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఉన్నాయి. అవి ఉంటూ మనం రేపు చూద్దాం. ఫస్ట్ ఇందులో ఏదైనా సందేహం ఉంటే కూడా రేపు అడగండి, వచ్చి పరీక్షించండి. అస్తు శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति. सर्वेभ्यो అందరికీ నమస్కారం. నమస్తే అండి. నమస్తే అండి గురుగారు.